ఇలా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తారు మొత్తం అంతా బయటపడింది కాబట్టి సార్. మేడం ఇది చాలా సిగ్గుచేయటం. అంటే ఆ అబ్బాయిని ఎంత తిట్టినా కూడా బహుశా ఒక 2 వాయించినా కూడా ఎంత శిక్ష పడినా కూడా ఇది చాలా ఇప్పుడు క్రిమినల్గా కనిపించేటటువంటి వాళ్ళు కొంతమంది మాటలు బట్టి ఆలోచన బట్టి ప్రవర్తన బట్టి క్రిమినల్ అని తెలిసిపోద్ది మేడం. ద వే దే టాక్ అండ్ ద వే దే బిహేవ్ ద వే దే ఇంటరాక్టివ్ అని. ఇక్కడ రవి వచ్చి ఇక్కడ కూర్చోగానే మనకి ఎటువంటి పిక్చర్ క్రియేట్ చేశాడు అంటే కనుక ఎంత మ్యానిపులేటివ్ ఎంత క్రిమినల్ మైండ్ సెట్ అంటే అసలు సాఫ్ట్గా మాట్లాడుతూ ఆఖరికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అంటే కనుక నేను ఎంత సంపాదించినా కూడా సంపాదించినటువంటి మొత్తం అంతా కూడా ఇంట్లో పనికిరాని విధంగా మా ఆవిడ కొనిపిస్తూ ఉంటుంది, వస్తువులు కొనిపిస్తుంది అని చెప్పి ఎంతో కష్టపడినటువంటి ఒక భర్తలాగా భార్య బాధితుడిలాగా హింస భరించలేదు, సంవత్సరం పాటు నరకం అనిపిస్తున్నాను. దానికి తోడు అది సరిపోదు అనగా నా భార్య వచ్చి నా మీద ఒక చెల్లి లాంటి వ్యక్తిని దేవత లాంటి వ్యక్తిని మా ఇంటికి వస్తూ పోతూ ఉంటే మేము వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటే కనుక అన్నా చెల్లెల మధ్యన అక్రమ సంబంధం, దానికి తోడు ఇంకా అక్కడితో సరిపోక ఇంకా ఏది కలిపినటువంటి మసాలా చాలక లేదండి పక్కింటోడితో కూడా నాతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది, కంపేర్ చేసి నన్ను అవమానిస్తూ ఉంటుంది, నన్ను చిన్న చూపు చూస్తూ ఉంటుంది, వాడిని ఎలివేట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే ఈ వాయిస్ రికార్డింగ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఒక షార్ట్ ఫిల్మో తీద్దాం అన్నట్టుగా నాటకం ఆడి ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ చేసి ఆ రికార్డు కాస్త ఆ అమ్మాయి ఫోన్ నుంచి రమేష్ అనేటటువంటి వ్యక్తిని ఒకటిని సృష్టించి ఆ నెంబర్కి పంపించి ఏందయ్యా మేమేం వినలేదు. ఇన్ని సందర్భాల్లో ఇక్కడ కూర్చుని ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత సాఫ్ట్గా అమాయకంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఇన్ని ఎత్తులు పై ఎత్తులు వేసి ఒక ఏమీ తెలియనటువంటి ఒక ఆడపిల్ల గుడ్డుగా వచ్చి నీ జీవితంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయిని ఒక ఆట బొమ్మలాగా అవసరానికి సెక్షువల్గా వాడేసుకుని అవసరం తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నెట్టేయటం గురించి ఇంత డ్రామాలు అవసరమా? ఇంత డ్రామాలు అవసరమా రవి? నువ్వు ఒక అమ్మ నాన్నకి పుట్టినవాడివేగా, భగవంతుడు అనేటటువంటి వాడు పైనుంచి చూస్తున్నాడుగా. ఇవి నేరాలు ఘోరాలు కాదా? నీ గుంత నువ్వు తవ్వుకోవా, గుంతలో నువ్వు పడవా? కరెక్ట్గా పెట్టింది సరోజా, నీకు ఎలా పెట్టాలో అలా పెట్టింది. మొత్తం అన్నీ చెప్పిన తర్వాత కదా ఇవే కదా నువ్వు నాకు నేర్పించిన డైలాగులు అని చెప్పించుడు. సూపర్ అమ్మాయి. బహుశా అది కానీ అమ్మాయి చెప్పకపోయి ఉంటే కనుక ఇప్పటికీ కూడా నువ్వు అమ్మాయికుడు. అది నిజంగా స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు. నోరు జారింది అమ్మాయికి. నోరు జారి ఈరోజు సరోజ ఆ మాట చెప్పింది. ఇదే కదా ఏడిసినట్టుంది. నేనేం సమర్థించట్లేదు. నీ మొట్టుకేలు పెట్టాలి నీ నెత్తి మీద 4. గడ్డి తినమంటాడు, తింటావా? ఎంత అమ్మ నాన్న లేకపోయినా కూడా ఎంత బుద్ధి లేకపోయినా కూడా సమాజాన్ని చూడట్లేదు. ఒక ఆడపిల్ల కాదా నీది? ఒక మ్యారేజ్ చేసుకున్నా. అమ్మ మ్యారేజ్ వేరు. లైఫ్ అంతా నీతోనే ఉండాలంటే ఇలా చెప్పాలి, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావు. అమ్మ పక్కన కూర్చుని మరీని ప్లస్ ఆ అమ్మాయి ఏంటంటే ఆమెను పెళ్లి చేసుకునే విషయం నన్ను చేసుకున్నాడు, ఆమెను చేసుకున్నాడు. తెలిసినాకేం చేసావమ్మా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? తెలిసినాక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేయాలి కదా. న్యాయం కోసం వేయాలంటే నువ్వు వచ్చి నిజం మాట్లాడాలి. ఇక్కడ ఇద్దరు క్రిమినల్స్ కూర్చొని ఒక సైడ్ మాట్లాడకూడదు. ఈ వేదిక గురించి నీకు తెలుసు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, లాయర్ గారు ఉన్నారు, ఒక పెద్ద హోస్టెస్ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మేడం ఇది నా బాధ మేడం, ఆవిడ బాధితురాలు కాదు, నేను బాధితురాలని. ఇక్కడ మా ఆయన ఇలా నా గొంతు కోసాడని చెప్పుంటే కనుక నీకు రాచమర్యాదలు చేసి అక్కడ కూర్చోపెట్టి అమ్మ ఇదమ్మా పరిస్థితి అని చెప్పుండేవాళ్ళం. అలా కాకుండానే అతని నాటకంలో నువ్వు భాగస్వామి అయిపోయి ఇలా చెప్పమన్నాడండి, ఇలా డైరెక్ట్ చేయమన్నాడు అని చెప్పి మీరిద్దరు అక్కడ నాశనం అయిపోద్దని నేను చెప్పాను సార్. అట్లా చెప్పమన్నాడు. సరే ఇప్పటికైనా విను. అతను తప్పు అయితే కనుక నీది కూడా తప్పున్నారా? ఒక 2 నిమిషాలు విను. ఇప్పటికైనా కూడా తెలుసుకో ఆ మనిషి ఎలాంటి వాడు అనేది ఇద్దరు తెలుసుకుని వాస్తవానికి ఇద్దరు ఏం చేయాలంటే అటో కాలు పెట్టి వాడిని తన్ని నెట్టేసి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాలి. అది మీరు ఆడవాళ్ళు చేయవలసినటువంటి పని. ఇప్పుడు ఇద్దరు మీరిద్దరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రవి మీ ఇద్దరిని మోసం చేశాడు. ఏ విధంగా మోసం చేశాడంటే ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను మోసం చేశాడు. మీ పెళ్లి జరిగిందని చెప్పకుండా అటువైపు అతని తల్లిదండ్రుల్ని ఇటువైపు ఈ అమ్మాయి తల్లిదండ్రులని అందరినీ మోసం చేసుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని మోసం చేశాడు చెరి సమానంగా. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉండాలంటే ఇద్దరు ఒక దుర్గామాతలాగా కాళీమాతలాగా ఒక పౌరుషం ఒక కోపంతో లెగిసి వాడిని 1-2 తన్ని బయటకు నెట్టేసేయాలి. అలాంటి మొగుడు ఉంటే ఏంటి, అలాంటి మొగాడు ఉంటే ఏంటి, పోతేనేంటి. అలా అనకుండా అతను ఆడబడినట్టుగా ఆడుతూ అతను చేయవలసినటువంటి డ్రామాలంటూ చేస్తూ ఇంకో ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేసావు చూడు, అది మేము సమర్థించట్లేదు. నువ్వు అన్యాయం అయిపోతే నువ్వు అన్యాయం అయిపోయావు. నీ వేదన నీ వాదన వేరే చోటకి ఎక్కడికన్నా వెళ్ళి వినిపించు. నువ్వు బయటపడటం గురించి అతను ఆడమన్నటువంటి నాటకం ఆడుతూ ఈ అమ్మాయిని ముంచేయటం ఎంతవరకు సమర్థించేటటువంటి అంశం? వినమ్మా విను, ఒక్క నిమిషం విను. ఏం చేద్దారు అవి సార్? నేను తప్పు చేసిన సార్. కానీ తప్పు చేశాను అనేటటువంటి మాట నీ పెదాలలోంచి వస్తుంది కానీ నీ మనసులోంచి నీ మైండ్లోంచి రాలేదు. ఎక్కడ కూడా 0.5% పశ్చాత్తాపం
లేదు నీకు, ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి ఎలా తప్పించుకుని పారిపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను తప్పు చేశానన్న మాట అంటున్నాను. ఇప్పుడు వరకు 1,00,000 నిందలేసి వాళ్ళిద్దరి మీద ఆ అమ్మాయిని ఏమొచ్చి ఒక మెంటల్ దాన్ని చేసి రకరకాల డైలాగులు ఆ అమ్మాయి చేసి చెప్పించి ఈ అమ్మాయిని మోసం చేసి గొంతు కొద్దామని చెప్పి 2 కుటుంబాలను అన్యాయం చేసి ఇప్పుడు తప్పు అయిపోయింది సార్ నేను రియలైజ్ అయ్యాను అంటే కనుక ఈ తప్పుకి ఏంటి పరిష్కారం? ఏంటి నువ్వు తప్పు అయిపోయింది ఐఎమ్ సారీ అంటే కనుక అయ్యో బాబు నువ్వు పశ్చాత్తాపం పొందే వీళ్ళిద్దరిలో ఒకరు చూస్ చేసుకుని వెళ్ళిపోని మేము చెప్తాం అనుకున్నావా? ఇంకొకసారి చేయండి సార్, వదిలేండి. ఏం చెయ్యో? ఇంకోసారి ఇంకో అమ్మాయిని చెల్లి కింద తీసుకొచ్చి భార్య కింద వాడుకోవా? లేదంటే భార్యని ఇంకో రమేష్ అనేటటువంటి వ్యక్తితో రంకు కట్టకుండా ఉంటావా? లేదంటే వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొక నాటకం ఆడి ఇంకో అమ్మాయిని ట్రాప్ చేయవా? ఏది చెయ్యో? నువ్వు చేసినటువంటి ఇన్ని తప్పు పనుల్లో ఏ తప్పు పని మళ్ళీ చేయనని అంటున్నావు నువ్వు? ఇవి చేసి నేను ఇంకోసారి చేయను అంటున్నా సార్. ఎలా నమ్మాలి? ఇది ఒక్కసారి నమ్మండి సార్. అమ్మ నిర్ణయం మీద ఇప్పుడు అతను చెప్పేటటువంటి మాటలు మా నమ్మకం లేదమ్మా. అసలు అలాంటి భర్తను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, అలాంటి భర్తను నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. ఇలాంటి వ్యక్తి కావాలా? నాకైతే మాత్రం ఆవగింజంతా కూడా అతని మీద నమ్మకం రావట్లేదు, అతను మారేడనేటటువంటి ఆలోచన నాకు రావట్లేదు. ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని మోసం చేసినట్టుగా క్యూలో పెట్టి ఇంకో ఆడపిల్లని కూడా మోసం చేస్తారు ముందు ఎవరు లేరు సార్, పేరెంట్స్ కూడా ఎవరు లేరు, తననే నమ్ముకుంటారు అని చెప్పి ఇలాంటి వ్యక్తితో ఉంటావమ్మా. ఇలాంటి వ్యక్తితో కాపురం చేసేదానికంటే ఒంటరిగా నీ కాళ్ళ మీద నిలబెట్టడం బెటర్. తల్లిదండ్రులు లేకపోవటం అనే దాని దగ్గర నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ ఇలాంటి వ్యక్తి నా పక్కన లేకపోతే అంటే అనే మాట నువ్వు అంటే కనుక మేము హర్షిస్తాం, ఆనందపడతాం. అబ్బా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, ఒంటరిగా బతకటాన్ని నిర్ణయించుకుంది, ఇలాంటి చెత్తకారి మొగుడు వద్దంటుందని. ఇలాంటి వాడు ఎందుకమ్మా? పోలీస్ స్టేషన్లో పోలీసులాగా దొంగడు పారిపోకుండా ఎలా అయితే కాస్తావో అలా కాసుకుని కూర్చుంటావా? సంవత్సరానికి ఒకసారి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఇలా పెళ్లి చేసుకుని కూర్చోబెడితే అటువైపు వాళ్ళ తల్లిదండ్రులు, ఇటువైపు నీ తల్లిదండ్రులు, ప్రేమించిన నిన్ను నమ్మినటువంటి భార్యని ఒక 10 మందిని మోసం చేశాడు గుట్టుపుటాన్ని చేసుకుంటూ. ఏమమ్మాయిలమ్మా మీరు? వాడికి కాదు కౌన్సిలింగ్ పనిష్మెంట్, మీకు కావాలి కౌన్సిలింగ్, మీకు కళ్ళు తెరవాలి. ఏ లక్ష్మి ఇలాంటి మొగుడు కావాలా? చెప్దామా మీ అమ్మ నాన్న ఇరువైపులు పిలిచి ఎలాంటి పెళ్లి సంబంధం తీసుకొచ్చారో? వాళ్ళు తీస్తారు తాట, జీవితానికి సరిపోయేటటువంటి బుద్ధి చెప్తారు. అప్పుడు ఎవరికి సారీ చెప్తాడో ఏం బుద్ధి వచ్చిందో చెప్తాడో అప్పుడు తెలుస్తుంది మనకి. నా నిర్ణయం అయితే మాత్రం అతను ఏదో మారుతాడనేటువంటి నిర్ణయం నాకు లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆబ్వియస్గా క్రిమినల్ యాటిట్యూడ్ కనిపించేటటువంటి వాడిని పసిగట్టచ్చు. మేడం వీడు తాగుపోతాడు, మేడం వీడు దొంగ, వీడు హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, వాడు క్యారెక్టర్ చూడండి అని చెప్పి మనల్ని ఆఖరి 10 నిమిషాల వరకు నమ్మబలికాడు. ఆ అమ్మాయి ఈరోజు నోరు జారకపోయి ఉంటే కనుక వీడు అమ్మాయి కూడా అనుకునే ఉండేవాళ్ళం ఇప్పటికీ కూడా. సో ఇలాంటి వ్యక్తిని, ఈ ఆడపిల్లల్ని నేను మొత్తుకునేది ఏంటంటే మీ తల్లిదండ్రులు పిలుచుకోండి, తల్లిదండ్రులను కూర్చోపెట్టండి. తల్లిదండ్రులు ఒకప్పుడు ఇలాంటి కిరాతకుడితో కంటిన్యూ అవ్వమంటే కనుక వాళ్ళ కర్మ, మనం అది వదిలేసాలి, మనం ఏం చేయలేం. కానీ నా ఉద్దేశం అయితే కనుక ఇలాంటి వాడికి సరైనటువంటి శిక్ష ఏంటంటే పోలీస్ స్టేషను, లాయర్ మేడం యొక్క తీర్పు, మూడోది ఏంటంటే ఏకాకి చేయటం. ఇలాంటి భార్య ఈ ఆడపిల్లలు ఎవరు కూడా వాడి దరిదాపుల్లోకి రాకుండా మాస్క్ తీసేసి పబ్లిక్ చూపెట్టి ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి వాడు తిరుగుతున్నాడు మన సమాజంలో అని చెప్పి చూపెట్టాలి. థ్యాంక్ యూ సార్. మేడం, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.